ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతిలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఆయన ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, పరాభవనామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్లను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి అందించారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో 44 లక్షల రూపాయలను ఒకరోజు అన్నదాన విరాళాలని ముఖ్యమంత్రి అందజేసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఆ తరువాత తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మించిన భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ FSSAI స్టేట్ ఫుడ్ ల్యాబ్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ది చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుల కష్టమే నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు మూలస్తంభంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామంలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సాగునీరు, కాలువలు, నీటి పంపిణీ వ్యవస్థలను మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం సమృద్దిగా ఉందని, అదే ఈ ప్రాంతానికి శక్తిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, డిఎస్సి మీద పెట్టి సుమారు 16,000 ఉద్యోగాలు ఇచ్చి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి మాట మీద నిలబడి తల్లికి వందనం చేసినటువంటి ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని దాన్ని తెలియజేసుకుంటున్నారు. వికలాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, వితంతుల పెన్షన్లు కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచాం. ఉగాది సందర్భంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకొని మళ్ళీ ఈ రోజు నుంచి అక్టోబర్ నెల వరకు కూడా సుమారు 10,000 ఉద్యోగాల తాలూకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే అని తెలియజేసుకుంటున్నాను. ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమని ముస్లిం మత పెద్దలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు ఈరోజు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకుని మత సామరస్యాన్ని చాటుకోవటం స్ఫూర్తిదాయకమన్నారు. ఇక మరోవైపు శ్రీకాకుళం, తిరుపతి, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు కోరిన పలు అభివృద్ది కార్యక్రమాలపై రాబోయే రోజుల్లో చర్చించి పనులు చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ, ప్రేమ, అభిమానం, స్ఫూర్తినిచ్చే విధంగా ఇఫ్తార్ పండుగ అప్పుడు మనం ఏ విధంగా 10 మందిని ఆదుకోవాలని తపనతోటి కార్యక్రమాలు చేసుకుంటాము. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. ఈ సంక్షేమం గురించి, మీ ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డలకు ఉపాధి విషయంలో భవిష్యత్తులో మీరు కూడా ప్రతి అడుగులో భాగస్వాములు అయ్యే విధంగా మన ప్రాంతానికి మన అభివృద్ధి కలిసి చేసుకుందాం. అందరం కలిసిమెలిసి ఉండాలి. సౌహృద భావంతో మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం అనే పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం.
భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO మార్చి 21వ తేదీన వరల్డ్ ఫారెస్ట్ డేగా నిర్వహించాలని భావించింది. 1971లో జరిగిన FAO 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు దీన్ని ఆమోదించాయి. ఆ తర్వాత 2012 నవంబర్ 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21వ తేదీన అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది. అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియచేయటం, వాటి నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా నిలుస్తూ జీడీపీలో సుమారు 30% ఎగుమతుల్లో 45% వాటాను అందిస్తున్నాయని గుంటూరు పోస్టల్ సూపరింటెండెంట్ యలమందయ్య తెలిపారు. దీన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ డాక్ నిర్యత్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేక సేవలు అందిస్తోందన్నారు. ఈ కేంద్రాల ద్వారా చేతి వృత్తిదారులు, చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని గుంటూరు పోస్టల్ సూపరింటెండెంట్ యలమందయ్య ఆకాశవాణికి తెలియజేస్తూ, సుమారుగా 200 దేశాలకు గాను మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పార్సల్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. స్పీడ్ పోస్ట్ పార్సల్ అయితే గనక 35 కేజీలకు, అలాగే ఎయిర్ పార్సల్ అయితే గనక 20 కేజీల వరకు కూడా మనకి విదేశాలకు పంపించే అవకాశం ఉంది. స్కిల్డ్ ఆర్టిజన్స్ కానీ, MSMEs కానీ వాళ్ళు ఏ డాక్యుమెంట్లు పంపాలా ఏంటా అనే దాని మీద వాళ్ళకు కొద్దిగా డౌట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన GSTIN నంబరు వాళ్ళకు ఉంటే గనక, అలాగే పాన్ నంబర్ ఉంటే గనక, అలాగే ఆథరైజ్డ్ డీలర్ కోడ్ బ్యాంక్ ఇస్తుంది. అది మా స్టాఫే దగ్గర ఉండి అవి పోర్టల్లో అప్లోడ్ చేసి విదేశాలకు పార్సల్స్ పంపించే అవకాశం ఉంది. పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లి 5 విద్యార్థులు మృతి చెందిన ఘటన నిన్న చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న 7 విద్యార్థులు గురువారం ఉదయం విజయవాడ నుంచి తెలంగాణలోని భద్రాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని నిన్న ఉదయం ఎటపాక గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మునిగిపోతుండగా అతన్ని కాపాడేందుకు ఒకరిని ఒకరు చెయ్యి అందించుకుని మునిగిపోయారు. నిన్న సాయంత్రానికి 3 మృతదేహాలను బయటకు తీయగా ఈ రోజు మరో 2 మృతదేహాలను బయటకు తీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరుకు, mygov.in వెబ్సైటుకు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నిన్న వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు చండీశ్వర పూజ, పూర్ణాహుతి, త్రిశూల స్నానం వంటి కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో శ్రీ భ్రమరాంబికాదేవి, అక్కమహాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా ముసునూరు మండల పరిషత్ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన నూజివీడులోని శ్రీ శారదా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలను అత్యంత అధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.